సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఏం కన్సిస్ట్ అయి ఉంటుంది అంటే ప్రోగ్రామ్స్ని కన్సిస్ట్ అయి ఉంటుంది. సిస్టమ్ సాఫ్ట్వేర్ మేనేజ్ చేస్తుంది హార్డ్వేర్ రిసోర్సెస్ దేనివి కంప్యూటర్వి. ఇంకా సిస్టమ్ సాఫ్ట్వేర్ పర్ఫామ్ చేస్తుంది అవసరమైన ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టాస్క్స్ని. ఈ ప్రోగ్రామ్స్ అనేవి డివైడ్ అయ్యాయి 3 క్లాసెస్గా. అవేంటి అంటే మనకు తెలుసు, ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్, ఇంకా సిస్టమ్ డెవలప్మెంట్. ఫస్ట్ వన్, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అవేంటి అంటే యూజర్ ఇంటర్ఫేస్, ఫైల్ అండ్ డేటాబేస్ యాక్సెస్, ఇంకా ఇంటర్ఫేసెస్ టు కమ్యూనికేషన్ సిస్టమ్స్. దీనికి ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్. నెక్స్ట్, ఈ సాఫ్ట్వేర్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటిదంటే సిస్టమ్ ఆపరేటింగ్ అనేది ఎఫిషియెంట్ మేనర్లో ఉంచడము. ఎప్పుడు అంటే యూజర్కి యాక్సెస్ అనేది వస్తుంది కదా సిస్టమ్కి, అప్పుడు. నెక్స్ట్ వన్, సిస్టమ్ సపోర్ట్ సాఫ్ట్వేర్. ఇదేం ప్రొవైడ్ చేస్తుంది అంటే సిస్టమ్ యూటిలిటీస్ని, ఇంకా వేరే ఆపరేటింగ్ సర్వీసెస్ని. సిస్టమ్ యూటిలిటీస్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సార్ట్ ప్రోగ్రామ్స్, ఇంకా డిస్క్ ఫార్మాట్ ప్రోగ్రామ్స్. ఆపరేటింగ్ సిస్టమ్స్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది కదా. ఇది ఏం కన్సిస్ట్ అయ్యి ఉంటాయి అంటే ఆపరేటింగ్ సర్వీసెస్లో ప్రోగ్రామ్స్ కన్సిస్ట్ అయ్యి ఉంటాయి. ఇవి ఏం ప్రొవైడ్ చేస్తాయంటే ఆపరేషనల్ స్టాఫ్కి పర్ఫార్మెన్స్ స్టాటిస్టిక్స్ని, ఇంకా సిస్టమ్ని డేటాని ప్రొటెక్ట్ చేయడానికి సెక్యూరిటీ మానిటర్స్ని ప్రొవైడ్ చేస్తాయి ఆపరేటింగ్ సర్వీసెస్ అనేవి. నెక్స్ట్, లాస్ట్ వన్, సిస్టమ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్. ఇందులో ఏముంటాయి అంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. ఇవి కన్వర్ట్ చేసే ప్రోగ్రామ్స్ని మిషన్ లాంగ్వేజ్లోకి ఎగ్జిక్యూషన్ కొరకు. ఇంకేముంటాయి, డీబగ్గింగ్ టూల్స్, ప్రోగ్రామ్స్లో ఎర్రర్ లేకుండా చూస్తాయి. ఇంకా కంప్యూటర్ అసిస్టెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ఉంటాయి.